హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. ఇస్సాకు గారి యొక్క సతీమణి, ఏశావు యాకోబు గారి యొక్క మాతృమూర్తి రెబెకా అన్నటువంటి పదానికి హీబ్రూ అక్షర రూపములో రీవ్ ఖాగా చూడబడుతుంది. రీవ్ ఖా లేదా రెబెకా అన్నటువంటి ఈ పదానికి అర్థం దృఢంగా కట్టుట, లేదా బంధించుట, లేదా సురక్షితంగా ఉంచుట, లేదా కలుపుట అనేటువంటి అర్థం. రెబెకా అనేటువంటిది బిగించి కట్టుట, లేదా బంధించుట, కలిపివేయుట, బలపరచుట అనేటువంటి అర్థాలు సహితం ఈ పదంను సూచిస్తూ ఉంటాయి. అందుకే రెబెకా అన్నటువంటి ఇటు నామధేయమునకు దాని భావము ఏంటనంటే బంధమై ఉన్నది. రెబెకా అన్నటువంటి నామానికి భావము బిగించి కలిపినది, లేదా రెబెకా అన్నటువంటి నామధేయమునకు అర్థము సంబంధమై కట్టబడినది అని దీని యొక్క అర్థాలను చూస్తాం. రూపకాల అర్థములో రీవ్కా లేదా రెబెకా అన్నటువంటి దానికి అర్థము మనస్సును కట్టిపడేసేది, లేదా రెబెకా అనగా అత్యంత ఆకర్షణీయమైనది, లేదా రెబెకా అనగా హృదయాలను కలిపేటువంటి స్త్రీ అని కూడా రూపకాల యొక్క అర్థాల్లో మనం చూడగలుగుతాం. పండితుల యొక్క భావనానుసారంగా రెబెకా అనేటువంటి నామధేయంబు వ్యక్తుల మధ్య అనగా కుటుంబాలు బంధం లేదా దేవుని యొక్క వాగ్దానం మరియు దాని యొక్క నెరవేర్పు మధ్య కలుపు బంధమును సూచిస్తుందని బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. రెబెకా గారి యొక్క జీవితము మనకు విశ్వాసముతో ముందడుగు వేయుటకు, రెబెకా గారి యొక్క జీవితము దాతృత్వము మరియు కుటుంబములో విశ్వాసము ప్రభావాన్ని నేర్పిస్తూ ఉన్నది. అలాగే మన బలహీనతల మధ్యలో దేవుని యొక్క యోచనలు నెరవేరుతాయని సాక్ష్యమిస్తూ ఉన్నది. రెబెకా యొక్క బలహీనతలను బలంగా మార్చి దీవించిన దేవుడు నిశ్చయంగా నా బలహీనతల్ని సైతం మన్నించి మనల్ని కూడా బలంగా మార్చి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్.